టీఎస్ ఎంసెట్ స్టూడెంట్స్కి మాక్ అలాట్మెంట్ రిలీజ్ అయింది. నెక్స్ట్ ఏంటి, మాక్లో ఇచ్చిన సీటే మనకు ఫేజ్ 1లో ఇస్తారా? మాక్లో అసలు సీట్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇకపోతే వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసుకోవచ్చా, ఉన్నాయి తీసేసేయచ్చా, టోటల్గా మనం మొత్తం వైప్అవుట్ చేసి కొత్తగా ఇచ్చుకోవచ్చా, ఏం చేయాలి, మన నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎవరు ఏమేం చేస్తే వాళ్ళకి రైట్ స్టెప్ అన్న డీటెయిల్స్ క్లియర్గా ఈ వీడియో సెషన్లో మనం మాట్లాడుకుందాం. దిస్ ఇస్ సునీల్. మన ఆర్ఎస్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత బీటెక్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్, ఎక్స్ప్లెనేషన్స్ ప్రతిదీ మన ఛానల్ నుంచి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో మాక్లో సీట్ రాకపోయినా లేకపోతే ఫేజ్ 1లో ఖచ్చితంగా ఒక బెటర్ సీట్ ఉండాలి మీ చేతిలో. మీ ర్యాంక్ కన్నా బెటర్ సీట్ అంటే ఖచ్చితంగా మీరు బీటెక్ కాలేజ్ అడుగుపెట్టేంత వరకు మా గైడెన్స్ మీకు ఉంటుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కింద ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను, డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఫీజ్ పే చేసి మాకు స్క్రీన్ షాట్ పెడితే ఖచ్చితంగా మేము మీకు పర్సనల్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాము. ఓకే, సో ఎవరికైతే ఇంకా మాక్ చూసుకోలేదో చూసుకోండి. దానికి సంబంధించిన లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో. క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు, మెసేజ్ వస్తుంది. అలాగే మీరు అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. చూసుకుంటే మీకు ఇలా వస్తుంది మాక్ అలాట్మెంట్ ఆర్డర్ అని. సో ఎంత ఫీజు, మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుందా లేదా ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనకు కనిపించిపోతాయి. సో ఇక్కడ చూడండి, మాక్ అలాట్మెంట్లో నేమ్, హాల్ టికెట్ నెంబర్ మొత్తం క్లియర్గా ఇచ్చి మాక్ అలాట్ అంటే ఏంటి, ఇది ఫైనల్ అలాట్మెంట్ కాదు, జస్ట్ ఒక ట్రయల్ పర్పస్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో విఎన్ఆర్లో వచ్చింది. అండ్ అలాగే ట్యూషన్ ఫీజు ఎంత, పే చేయాల్సింది ఎంత. ఇక్కడ ట్యూషన్ ఫీజు కంప్లీట్ అమౌంట్ డిమాండ్ చేస్తున్నారు, ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఇక్కడ. ఒకవేళ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే కంప్లీట్గా 0 అయిపోతుంది. అదే కనుక పార్షల్ ఫీజు రియంబర్స్మెంట్ అనుకోండి, 35,000 తీసేసి 1 lakh పే చేయమనేవాళ్ళు. సో మనకు ఒక 4 days మాత్రం టైం ఉంటుంది. ఇప్పుడు కాదు, ఫేజ్ 1 తర్వాత. ఇప్పుడు ఏమి ఇది నిజం ఫీజు కాదు కాబట్టి మనం పే చేయాల్సిన అవసరమే లేదు. సో ఇలా మాకు వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి మనము అని అడిగితే, సో మీరు ఎవరైతే లాస్ట్ 10 ఆప్షన్స్లో మీకు వచ్చిందంటే మీరు రిస్క్లో ఉన్నట్టు, ఖచ్చితంగా మీరు కాలేజెస్ ఇంకా యాడ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా లాస్ట్ 30లో అలా ఉంటే కనుక ఓకే పర్లేదు, మీకు ఫేజ్ 1లో కూడా సీట్ కన్ఫర్మ్గా వస్తుంది. అసలు సీట్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి, సీట్ రాదా అంటే కాదు, మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడంలో ఇక్కడ తప్పు చేశారు. సో అది రైట్ చేసుకుని కరెక్ట్గా ఇస్తే కనుక ఖచ్చితంగా ఫేజ్ 1లో మీకు అలాట్మెంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇది నిజమైన అలాట్మెంట్ కాదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక ట్రయల్ పర్పస్. చాలామంది ప్రతి ఇయర్ సరిగ్గా పెట్టుకోక సీట్ కోల్పోతున్నారని ఒక ట్రయల్ పర్పస్లో గవర్నమెంట్ తీసుకొచ్చిన మంచి నిర్ణయం మాక్ అలాట్మెంట్ అనేది. జోసాలా ఉంటుంది, అదే ఇక్కడ మనకి టీఎస్ ఎంసెట్లో తీసుకురావడం జరిగింది. చాలా మంచి స్టెప్ అని చెప్పొచ్చు. కాబట్టి దీన్ని ప్రాపర్గా వాడండి. సో లాస్ట్ 10 ఆప్షన్స్లో వచ్చిన వాళ్ళు మాత్రం రిస్క్, మాకు వచ్చింది కదా ఫేజ్ 1లో కూడా వచ్చేస్తుంది అనుకోకండి, రాదు. సో మీరు రిస్క్లో ఉన్నట్టు, ఎందుకంటే ఇప్పుడు చాలామంది వాళ్ళ ఆప్షన్స్ కరెక్ట్ చేసుకుంటారు. మీ పై ర్యాంక్ వాళ్ళతో కొంచెం తక్కువ ఇవ్వడం బట్టి మీకు వచ్చేసి ఉండదు సీటు. కాబట్టి వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు కాబట్టి మీరు కూడా కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొన్ని బెటర్ కొంచెం కాలేజ్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వెబ్ ఆప్షన్స్ విషయంకి వచ్చేసరికి మీరు అవసరం మీద యాడ్ చేసుకోవచ్చు. ఒక 100 ఇచ్చారు, ఇంకొక 10 ఇద్దాం అనుకుంటున్నారు, ఇవ్వచ్చు. 100 ఇచ్చారు, 10 తీసేయాలనుకుంటున్నారు, తీసేయచ్చు. టోటల్ 100 డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా ఇవ్వాలనుకుంటున్నారు, చక్కగా ఇవ్వచ్చు. కాబట్టి సో ఇప్పుడు అసలు కౌన్సిలింగ్ స్టార్ట్ అయినట్టు. ఇప్పటిదాకా కూడా ఒక వార్మప్ మ్యాచ్ లాంటిది అనమాట ఇది. ఇంతవరకు జరిగిన దాంట్లో ఏది నిజం లేదు, ఇప్పుడు మనకు నిజం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ ఇచ్చి దాన్ని సేవ్ చేసుకుని ఫేజ్ 1కి మీకు వచ్చే నెక్స్ట్ అలాట్మెంట్ సీరియస్ అలాట్మెంట్. అప్పుడు మీరు ఫీజు చేయాల్సి ఉంటుంది. 4 days టైం ఇస్తారు. మీ ఓన్ కార్డ్స్ వాడండి, రిఫండ్ అయితే మీ అకౌంట్కి వస్తుంది కాబట్టి. సో జాగ్రత్తగా తీసుకొని దీన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి మీకు బెనిఫిట్ అయ్యే విధంగా. అంతేకాని చాలామంది ఏంటంటే లాస్ట్ 10 ఆప్షన్ వస్తే ఆయనకి ఫైనల్ కూడా వచ్చేస్తాను రిలాక్స్ అయిపోతారు, వాళ్ళు రిస్క్లో పడతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఇది మీ లైఫ్కి సంబంధించింది, ఎక్కడా కూడా లైట్ తీసుకోకండి. ఇది మీ జీవితం. మీకు ఇప్పుడు 4 years ఏదైతే వస్తుందో ఇప్పుడు అది మీ యొక్క ఫ్యూచర్ని డిసైడ్ చేసే కాలేజ్ అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్త. సో ఐ హోప్ మీకు ఈ డీటెయిల్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ అలాగే మీరు ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. డీటెయిల్స్ స్క్రీన్ మీద అండ్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేసాం. కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.